అవును కదా వదినా, ఏదో టెన్షన్ అని అన్నావు. ఆ రోజు నేను టెన్షన్ అండి. అది ఆ రోజు తుఫాన్ వచ్చింది కదా, ఎక్కువగా వర్షం వచ్చి ఈవిడ కీర్తి మదర్ కదా. రే విష్ణు, వెళ్ళిపోతున్నావేంటి? ఇట్లా బుక్ అయిపోయాను. వీడు మా అబ్బాయి అండి, పేరు విష్ణు. నమస్తే అండి. ఓ, లలిత గారికి అమ్మాయి, అబ్బాయి ఏమో మీకు పుట్టాడనమాట. నిర్మల, కాఫీ తీసుకురామా. ఇప్పుడు అవేమీ వద్దండి, మళ్ళొచ్చినప్పుడు చూద్దాం. వదినా, బయలుదేరుతామా? అదేంటండి, కాఫీ అయినా తీసుకోకుండా? లేదండి, వేరే పనుంది. లలిత గారిని కూడా కలిసి బయలుదేరతాము. వదినా, పద. ఎదురింట్లోనే ఉంటుందండి మా లలిత. పదండి, వస్తానండి. నేను తీసుకెళ్తాను. మంచిది. రండి, పంపించేస్తాను పద. అలాగే. రండి. వస్తానండి. బ్రో, నేను వచ్చేసా. రా, వచ్చి మెడ మీద ఎక్కు. ఏంటి? అదే ఏంటి అని. పద వెళ్దాం. ఎక్కడికి? వేద ఇంటికి. ఎందుకు? నేను వచ్చింది ఎందుకు? ఆంటీకి నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుని వేదాతో ఇంటిమసి పెంచుకోవడానికే కదా. బ్రో, ఇందాక నేను వచ్చాను కదా, అప్పుడు వేద వాళ్ళ ఇంటి కిటికీలోంచి కానీ తలుపు చాటు నుంచి కానీ నన్ను చూసిందంటావా? అంటే సినిమాలో హీరోయిన్స్ అలాగే చూస్తూ ఉంటారు కదా బ్రో, సినిమాలో జరిగినట్టు రియల్ లైఫ్లో జరగదు బ్రో. లేదు, తను చూసే ఉంటుంది. ఎందుకు బ్రో అంత సీరియస్ అయిపోతున్నావు? నేనే డైరెక్ట్గా వెళ్ళి ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు, కానీ బాగోదని నిన్ను రమ్మంటున్నా. ఓకే, నీకేమైనా ప్రాబ్లం అయితే నేనే వెళ్తానులే. సరే, నేనే ఇంట్రడ్యూస్ చేస్తానులే, పద. ఓకే, పదా. ఏమైంది బ్రో? ఇంట్లో ఎవరో గెస్ట్లు ఉన్నారు బ్రో. గెస్ట్లు ఉండగా నువ్వు గెస్ట్గా ఎంట్రీ ఇచ్చావు అనుకో, గుంపులో గోవింద అయిపోతావు. పద, తర్వాత పరిచయం చేస్తాలే. గెస్ట్లు ఇప్పుడే రావాలా? కాఫీ తీసుకోండి. అయ్యో, ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? అదేంటి వదినా, వీళ్ళని చూస్తే నీ మీద ఎంతో అభిమానం చూపిస్తుంటే నువ్వేమో కాఫీ కూడా తీసుకోని అంటున్నావు. ఆ ఇంట్లో తీసుకోని అన్నావు, మరి ఇక్కడ కూడా తీసుకోకపోతే ఎలా? మీరివ్వండి. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. వేదా, వేదా. అమ్మా, ఏంటమ్మా?